గురువి గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. సర్వోపప్లవరహిత ప్రజ్ఞాన ఘన ప్రత్యగర్భో బ్రహ్మైవాహమస్మి అహం పదార్థరహితః. గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిదయే సర్వ విద్యానాం శ్రీ దక్షిణామూర్తయే నమః. ఓంకారపీఠ సిద్ధాంతం బ్రహ్మ విద్యోపదేశికా శ్రీమన్నారాయణం సూర్యం సద్గురుభ్యో నమో నమః. యాజ్ఞవల్కం చ జనకం సుఖ సాందీపమీశ్వరం కృష్ణమర్జున సంయుక్తం ఉద్ధవం చ నమో నమః. బ్రహ్మానంద యోగీంద్రం రామానంద జ్ఞానేశ్వర సహజానంద యోగీశ రామావధూత గురుం భజామి. అంబికా శివయోగేంద్రం వేమన యోగి సద్గురుం నిరంజన వెంకయార్య తిరువెంగళ గురుం భజే. శ్రీధర స్వామి యోగేంద్రం శివరామాఖ్య దీక్షితం కంబాలూరి అప్ప బ్రహ్మం సద్గురుభ్యో నమో నమః. పరశురామ సీతారామ భాగవత కృష్ణయోగిన పీల్కాన లక్ష్మణార్య సద్గురుభ్యో నమో నమః. బృహద్వాసిష్ట సిద్ధాంతం పూర్ణబోధోపదేశిక వెంకటేశ్వర యోగేంద్రం సద్గురుభ్యో నమో నమః. ఆత్మానాత్మమతీతమనిశం కేవలాత్మోపదేశిక వేముల రామయార్య యోగేంద్రం సద్గురుభ్యో నమో నమః. ప్రణవాతీతమగమ్యం పరా ప్రకృతిరహితం పరమచలోపదేశిక శ్రీ రాజయాఖ్య గురుం భజే. శ్రీ బ్రహ్మ విద్యా సిద్ధాంతం అచల తత్వోపదేశిక శ్రీ నాగయార్య యోగేంద్రం సద్గురుభ్యో నమో నమః. ద్వయాత్మరకిత సిద్ధాంతం పరమ పురుష ప్రబోధక శ్రీ వివేకానంద సుబ్బయార్య సద్గురుభ్యో నమో నమః. క్షరాక్షరమతీతం చ అచల పూర్ణోపదేశిక శ్రీ పూర్ణానంద పుల్లయార్య సద్గురుభ్యో నమో నమః. అస్మద్గురు సమారంభం కృష్ణ సాందీప మధ్యమాం ఓంకార పీఠ పర్యంతం వందే గురు పరంపరం. జై సద్గురు ప్రభు మహారాజుకు జై, గురు పరంపరముకు జై. జై గురు. వెంకటదాస్ వచ్చినాడు. అంతవరకు ఏదైనా వేరేది తత్వం ఏదైనా పాడితే ఒకవేళ బుక్ చదువుతాడేమో. చూడు చదువుతాడేమో వెంకటదాసు. చదువుతాలే. సరే సరే, అంతవరకు తత్వం పాడతాడు అన్నయ్య. పాడన్నా. సరే సరే సరేలే. ఇదే జై గురు. ఉండి ఏమి భోగము గురు దోషకుండేమి లేక దుఃఖము. ఉండి ఏమి గురుని అండాబాయక తాను చెండి మాయను వేగ చెంచాల మిడకున్నా. ఉండి ఏమి భోగము గురు దోషకుండేమి లేక దుఃఖము. గండి లోపల సోగముండేదానికి లయము ఉండే పూర్ణము నెరుగా కుండాయుండిన వాడే బండ. రంధ్రము గల్ల కుండ కుంకుమ లేని ముండ గెలుపును లేని జెండ ఎండిన పూల దండ. ఉండి ఏమి భోగము. నేను నేను మేనను నేను నీవను మాట నానుగానని మూఢ. మేను తానై ఆశ మానకుండిన వాని మాట.
ధనమును లేని కోట, రాగము లేని పాట, ఫలములు లేని తోట, సత్యము లేని మాట, ఉండి ఏమి భోగము. గురుదోషకుండేమి లేక దుఃఖము. దేహము లోపల దేహిని కనుగోని, దేహి దేహము గాని దేవుణ్ణెరుగని వాని మేలు. దండన లేని ఆలు, వాసన లేని పూలు, నర్ధము గాని వ్రాలు, షండుని గోలు స్త్రీలు, ఉండి ఏమి భోగము. పంచబంధము కర్మ దృంతి అచలము ముందు, కాంతి గురువరు సేవ పొంచి చేయని వాని జాడా. పెద్దలు లేని వాడ, పాములు ఉన్న మేడ, అద్దములోని నీడ, పూనాది లేని గోడ, ఉండి ఏమి భోగము. గురుదోషకుండేమి లేక దుఃఖము. బోధ చేసిన గురుని నాదారించక నొప్పి, బాధ పెట్టుచు పరుల గాథ పొగడిన వాడే సుంఠ. వాగని పెద్ద గంట ఫల గాడ్పులు తోటి జంట, లోభికి పండే పంట, ఉండి ఏమి భోగము. గురుదోషకుండేమి లేక దుఃఖము. ఎన్నగాతరామౌనే యున్న దేశీ కేంద్రు, కన్న భూమానందుడన్న బోధను వినకున్నా, పురుగులు పడిన వెన్న మందకు రాని దున్న, భోగము దాని అన్న చెప్పున రాయియున్నా, ఉండి ఏమి భోగము. గురుదోషకుండేమి లేక దుఃఖము. జై సద్గురు ప్రభు మహారాజుకు జై. గురు పరంపరముకు జై. జై గురు. జై గురు. వస్తాను. ఇది బుక్ దాంట్లో మర్చిపోయింది బ్యాగ్. దప్పప్పున జనినట్లుగా నిప్పున సలిబాచినట్లు, నిజమోగిరమున్ ఒప్పుగా తిన్నప్పుడక్షుదా, తప్పిన గతి బోధ విన్న తప్పును బాధ. జై గురు. చెప్పు. వస్తే అయిపోయింది. ఎరుకోత్పత్తి లక్షణం. ముప్పై 39వ చాప్టరు 72 సందార్థం. అచలము ఉన్నదని తాను లేననుచు, మరుగిట్లు ఎరుకకు తెలియ ఎరుకే నిలవదు గాని,
పరిపూర్ణము స్వతసిద్ధముగా నిలచి ఉండును. దాన్నెరిగేదెట్లిక గుర్తు? అచలము ఉన్నదని తాను లేననుచు. ఉన్నది అచలమే, తాను ఎన్నటికీ లేనని అన్న తర్వాత మరుగిట్లు ఎరుకకు తెలియ. ఈ రహస్యము ఎరుకకు తెలిసిన తర్వాత, ఈ రహస్యము అచలమే ఉన్నది, తాను ఎన్నటికీ లేననేటువంటి రహస్యము ఆ మరుగు ఎరుకకు తెలిసిన తర్వాత ఎరుకే నిలవదు గాని ఎరుకే నిలవదు కానీ పరిపూర్ణము స్వతసిద్ధముగా నిలిచి ఉండును. అది ఎందుకంటే నీవు రాకమునుపు ఉంది, నువ్వు ఉన్న ఇప్పుడు ఉంది, నువ్వు పోయిన తర్వాత కూడా ఉంది. అది స్వతసిద్ధమయ్యే ఉంది. వాటి యందు నీవే లేక తోచి ఉన్నానని భ్రమ చెంది ఈ ఆరాట పోరాటాలకంతా లోనై తన పుణ్యోదయమును గురుని గాంచి ఆ గురుకృప వల్ల తాను ఉన్నది ఉన్నట్లు లేనిది నేత తెలియబడి లేకుండా పోతా ఉంది. ఉన్నదేమో శాశ్వతంగా అట్లనే ఉంది, పరిపూర్ణం స్వతసిద్ధముగా నిలిచి ఉండును. దాన్నెరిగేది ఎట్లిక గుర్తు? పరిపూర్ణాన్ని ఎరగలేదు, ఎరుక నిలవదు. ఈ గుర్తు అనేది ఇంకా దాన్ని ఎరిగేది ఎట్లా? పేజీ నెంబర్ చెప్పు క్లాసు. పేజీ నెంబర్ 35వ నెంబరు 73వ శ్లోకానికి వస్తాను. 73వ సందర్భానికి 35 పేజీ నెంబర్ పేజీ నెంబర్ 35 పేజీ నెంబర్. తొలకరి మెరుపు వలె బాగుగా పారేటి సెలయేటి అందుగల నీటిలోని బుడగల వలె అప్పుడే వచ్చి అప్పుడే పోతుంది మెరుపు. మెరవలేదా? మెరిసింది. ఉందా? లేదు. ఆ మెరుపు వచ్చినట్టు తొలకరి మెరుపు వలె ఈ తొలి ముంగారులలో మెరుస్తుంది ఆ మెరుపు. విపరీతమైన మెరుపులు నిన్నామన్నా. ఆ మెరుపు వలె ఉందాయా? లేవు. పోని మెరవలేదా? మెరిసినాయి. అట్లా ఈ పరిపూర్ణమందు ఇది లేకనే ఒక మెరుపు వలె మెరిసింది, లేకుండా పోతాడు. బాగుగా పారేటి సెలయేటి ఎందుగల నీటిలోని బుడగల వలెను. బాగా నీళ్లు పారుతా ఉంటాయి, అప్పుడు బుడగలు వస్తూ ఉంటాయి, అప్పుడే వచ్చి అప్పుడే పోతా ఉంటాయి, అప్పుడే వచ్చి అప్పుడే పోతా ఉంటాయి. అట్లా ఈ ఎరుక పరిపూర్ణమందు అప్పుడే వచ్చి అప్పుడే పోతా ఉంది. ఎండమావుల వలెను. ఎండమావులు ఎండకు మనకు దూరంగా ఇట్లా చూస్తే నీళ్ల మాదిరి కనపడతా ఉంటాయి. నీళ్ల మాదిరి కనపడతాడే గాని అవి నీళ్ళ ఉండాయా? అక్కడికి పోయి చూస్తే గంగా మనకు అవి కనపడతా ఉన్నాయా? ఇంకా ముందుకు ఉన్నట్లా తోస్తా ఉన్నాయే గాని అవి నీళ్లు కాదు. ఆ విధంగానే ఎరుక కనిపించునయ్యా అని చెప్తున్నాడు. ఈ ఎరుక కనిపించును ఈ విధంగానే తొలకరి మెరుపు వలె బాగుగా పారేటి సెలయేటి ఎందుగల నీటిలోని బుగ్గల మాదిరి, ఎండమావుల మాదిరి.
కనిపిస్తాయి. అంతలోనే కనిపించక మటుమాయమైపోవును ఈ ఎరుక. అంతలోనే కనిపించి మటుమాయమైపోవును. ఆ విధముగానే ఈ లేని ఎరుక పుట్టు గిట్టుటాలనేటువంటి నట్టేట నెలచుండి, ఆ విధంగానే ఈ లేని ఎరుక ఎక్కడ? పరిపూర్ణ పరబయలులో, ఈ బట్ట బయలులో. పుట్టు గిట్టుటాలనేటువంటి నట్టేట నిలుస్తా ఉంది. ఆ నట్టేట్లో ఉంది ఈ ఎరుక. బట్ట బయలును పడజూచినా, బట్ట బయలును చూస్తే తాను కనపడకుండా మటుమాయమైపోవును. తాను కనపడకుండా మటుమాయం మొత్తం. ఎక్కడ పోయినబ్బా ఇప్పుడుండే మటుమాయం అయిపోయా అని లోకవాడికిలో ఉంటుంది. మటుమాయం. అట్లు మటుమాయం అయిపోవును. తర్వాత 75. తనకు మూలము తల్లిదండ్రులు, తన వలనే వారు వారి తల్లిదండ్రులకు. తన వలనే వారికి వారి తల్లిదండ్రులు. ఇట్లా నీ మూలం ఎతుకుతా పోతే శరీరానికి శరీరం పుట్టేది మాత్రమే తెలుస్తుంది. నువ్వెట్లా పుట్టినావప్పా అంటే మా అమ్మ మా నాయనకు అని అనొచ్చు. వాళ్ళెట్లొచ్చిరి అంటే వాళ్ళమ్మ వాళ్ళ నాయనకు అని అనొచ్చు. ఇట్లనే శరీరానికి శరీరం పుట్టిండేది మాత్రం తెలుసుకోవచ్చు కొంతవరకు. ఆది మొదలు ఎట్లొచ్చినావు అంటే తెలియదు. ఆటికి పోయినాక చేతులు తిప్పేల్సిందే, తెలియదనాల్సిందే. దీనికి మూలం లేదు కాబట్టి. తనకు మూలము తల్లిదండ్రులు, తన వలనే వారు వారి తల్లిదండ్రులకు, తన వలనే వారికి వారి తల్లిదండ్రులు. అట్లా తన వలనే వారికి వారి తల్లిదండ్రులు అవుతా ఉన్నారు. అంతేగాని ఇట్లా పోయినా కిందికి పోయినా పైకి పోయినా. అంతేగాని వేరే జనన స్థానము గలదా? శరీరానికి శరీరం పుట్టేటువంటి విషయమే గాని మళ్ళీ వేరే ఏమన్నా జన్మస్థానం ఏదైనా ఉందా? జన్మస్థానం గలదా? బ్రహ్మాదులకు కూడా ఇది తెలియదు, వినుము. బ్రహ్మాదులకు కూడా ఇది తెలియదు, వినుము. ఈ బ్రహ్మాండ జననము నీనాయందు అయినాది. ఈ బ్రహ్మాండం ఈ బ్రహ్మాండం యొక్క జననము నీనాయందు అయింది. నీవుగా, నేనుగా, కోడిగా, కుక్కగా, పిపీలగా, అది బ్రహ్మ పర్యంతము వృక్షలతాదుల యందు, అన్ని శిలా పాషాణాదుల యందు అన్ని ఎరుకై ఈ బ్రహ్మాండం అంతా అయింది. ఈ బ్రహ్మాండ జననము నీనాయందు అయింది. అంటే తెలివి శరీరము జగంబులు గల వస్తువు బిందువనచు కనుగొనగలదా? కనుగొనరాదా? తెలివన్య ఈ శరీరము ఈ జగంబులు గల వస్తువు బిందువు. బిందువు నుంచి బిందువు తనువున పుట్టును అనేటువంటి కందార్థము ఉంది. అట్లా ఆ బిందువు తనువున పుడతా ఉంది. తనువు బిందువు ఏర్పడతా ఉంది. అంటే రసమే బలమై, ఆ బలంలోనే మళ్ళీ రసం ఏర్పడి, ఆ రసం చేత మళ్ళీ బలమై, ఇట్లా ఒకదానికి ఒకటి ఏర్పడుకుంటా ఉంది. తెలివి శరీరము జగంబులు గల వస్తువు బిందువు అనొచ్చు కనుగొనరాదా? నే తెలిపితే విని నమ్మరాదా? నేను చెప్పినటువంటిది గురు బోధల చేత విని తెలియబడినటువంటిది. అనేక గ్రంథములు పరిశోధించి
దాంట్లో ఉన్నటువంటి సారాంశాన్నంతా నేను తీసినటువంటిది. ఏదైతే ఉన్నది ఉన్నట్లు లేనిది లేనట్లు ప్రత్యక్ష ప్రమాణంగా తెలియపరిచి నా కలము చేత నేను తయారు చేసి ఇచ్చాను. కాబట్టి ఈ నేను తెలిపినటువంటిది విని నమ్మప్ప, తెలియబడు, ఇంతకంటే వేరు లేదు. నువ్వు ఏ విషయాన్ని ఇంతకంటే తెలియబడినా గానీ ఎరుకలోనివే. ఈ పద్యమును బాగుగా విచారించుటయే పరిపూర్ణ భావ పద్ధతి ఎరుగుట. 76వ కందార్థములు. ఈ పద్యమును బాగుగా విచారించుటయే పరిపూర్ణ భావ పద్ధతి ఎరుగుట. కనరాని దాన్ని శూన్యంబని అనవచ్చును. ఇప్పుడు ఈడుంది, మళ్ళీ కనపడలేదు. ఇప్పుడు ఈడుండే కదబ్బా, అప్పుడే శూన్యమైపోయింది అని లోకవాడికి ఉంది. అట్లా ఒకప్పుడు కనబడి ఒకప్పుడు కనపడకోకుండా పోయేదాన్ని శూన్యంబని అనవచ్చు. కనరాని దాన్ని శూన్యంబని అనవచ్చును. కానీ కనవచ్చు దాన్ని శూన్యంబని అనతగదు కదా. కనపడేదాన్ని శూన్యమని అనేదానికి నీకు తగదు కదా. ప్రత్యక్షంగా నీవు రాకమునుపు నీవు ఉన్న ఇప్పుడు నువ్వు పోయిన తర్వాత స్వతసిద్ధమై సర్వకాలం లేదు, సర్వదేశం లేదు, సమస్త వస్తువు లేదు, చెలించకుండా నిండి నిబిడీకృతమై ఉన్నటువంటి పరిపూర్ణ పరబయలును ప్రత్యక్షంగా కానవస్తూ ఉండగా కనవచ్చు దానిని శూన్యంబని అన తగదు కదా. నీకు తగునా? ప్రత్యక్షంగా ఉంది చూడు. అట్లా గురుసూచన ఎరుగని నరులు, గురుసూచన ఎరుగని నరులు కనవచ్చుచున్న దేహములు సకల చరాచర ప్రపంచము సత్యమనియు, గురుసూచన తెలియబడినటువంటి వారు, ఎరగనటువంటి వారు, వారు గురుసూచన ఎరుగని వారు కనవచ్చుచున్న దేహములు, ఈ కనపడతాండేటువంటి దేహములు, సకల చరాచర ఈ ప్రపంచమంతా సత్యమనియు, కనరాని బయలు శూన్యమనియు తలచుతున్నారు గాని వాస్తవం ఏమనగా బయలు అంతటా నిండి నిబిడీకృతమై సూది మోపను సందులేక చెలించక ఏకమై నిలిచి ఉన్నది. ఎట్లుంది? అంతటా నిండి నిబిడీకృతమై సూది మోపను సందు లేకుండా చెలించకుండా ఏకమై నిల్చుంది. అట్టి బయలందు ఈ దేహములు సకల చరాచరములతో కూడిన ఈ ప్రపంచము ఏకాలమందున లేనే లేవు. అట్టే నిలిచి ఉన్నటువంటి బయలందు, ఏకమై నిలిచి ఉన్నటువంటి బయలందు ఈ దేహములు, ఈ సకల చరాచరములతో కూడినటువంటి ఈ ప్రపంచము ఏ కాలముందున లేనే లేవు. కావున బయలే సత్యము, బయలే సత్యము, ఎరుకే శూన్యము. ఇచ్చట విచారించవలసినటువంటి విషయం ఏమనగా, ఇక్కడ మనం విచారించవలసినటువంటి విషయం ఏమంటే, చూచుటకు బయలు భావ పదార్థం కాదు, అభావ పదార్థం. నీకు కంటికి చూసేదానికి అది భావ పదార్థం కాదు, అభావ పదార్థం. భావాభావ పదార్థము కాదు, భావాభావ పదార్థం కూడా కాదు కదా. బయలు లక్షణం ఏమనగా, మళ్ళీ అచల లక్షణంలో కన్నా అర్థం చెప్తున్నాడు ఇక్కడ. బయలు లక్షణం ఏమంటే, పలుకున పలుగక రాకను,
పలికేదానికి వీలు కాదు. ఇట్లుంది, అట్లుంది, ఇంత ఎత్తుగా ఉంది, ఇంత పొత్తుగా ఉంది, ఇంత పొడుగా ఉంది, ఇంత రంగుగా ఉంది అని పలికేదానికి పలుకుతో చెప్పేదానికి కాదు. పలుకన పలుకక రాకను తలపోయిదమన్న మదికి తగులక. నువ్వు ఊహతో ఊహిద్దాము అనుకుంటే భావంలో తలపోయిదమన్న మదికి, నీ మదికి ఏమైనా తగులుతాదా అంటే మదికి అందేది కాదు, అది ఊహాతీతం. పలుకుకు అందేది కాదు, అది వాక్యాతీతం. ఊహకు అందదు, అది ఊహాతీతం. అంటే నీ మదికి కూడా అందదు. చూచెదమన్న కళ్ళకు కనబడక, చూద్దామంటే కూడా కళ్ళకు కనబడేది కాదు. ఎప్పుడును ములుగుర్చ సంధి లేక, ఎప్పుడూ కూడా ములుగుర్చేదానికి కూడా సందు లేదు. సూది మోపన సందు లేదని ఎన్నోసార్లు చెప్తా వస్తానండి. దీంట్లో ముళ్ళు అని చెప్పింది. ఈ ములుగుర్చు సందు లేక అంతటా నిండి ఉంది. అదే అంతటా నిండి ఉంటే నీ ఉండేదానికి చోటెక్కడిది? నువ్వు ఉన్నావా? పుట్టినావా? పుట్టనే లేదు. అని కావున మనస్సు బయలును గుర్తెరగజాలదు. మనస్సు బయలును గుర్తెరిగేకి వీలు కాదు. మరి బయలును గుర్తెరుగుట ఎట్లు? ఈ ఉత్త బట్ట బయలును ఎరగనేరదు. ఈ ఉత్త బట్ట బయలును ఎరుక ఎరగనేరదు. ఈ కేవలాత్మను ఎరుగుట అనగా ఎరుక లేకపోవుట అని అర్థము. 86వ పేజీలో శివరామ దీక్షితీయంలో 86వ పేజీలో ఉంది. సీతారామాంజనేయ సంవాదంలోనేమో సీతారామాంజనేయ సంవాదము ఏమో. సికి దీర్ఘం ఇచ్చినాడు, రాకు దీర్ఘం ఇచ్చినాడు, దీకి దీర్ఘం ఇచ్చినాడు. 86వ పేజీలో ఇది శివరామ దీక్షితీయమే ఉంటుంది. ఈ కేవలాత్మను ఎరుగుట అనగా ఎరుక లేకపోవుట అని అర్థము. ఎరుక లేనిచో ఉన్నదే పరిపూర్ణము. నీవు లేనిచో ఉన్నదే పరిపూర్ణము. తాను లేనిచో ఉన్నదే పరిపూర్ణము. ఈ వాక్యాలు అక్కడక్కడక్కడ మనకు తోస్తా ఉంటాయి. అందుకే 100కి ఒక్కటే శైలు. అటువంటి వాక్యం వచ్చినప్పుడు పట్టేయి అంటున్నాడు. మరి ఎరుక లేని బయలును కనుగొనుటెట్లు? ఇది ఒక ప్రశ్న కలిగింది ఇక్కడ. ఎరుక లేని బయలును కనుగొనుటెట్లు? ఎట్లనగా సద్గురు సూచనచే ఈ బట్ట బయలును జ్ఞాన చక్షస్సు చేత చూడవలెను అని శివరామ దీక్షితీయంలో 325వ పేజీలో చెప్పబడింది ఈ వాక్యం. సద్గురు సూచనచే ఈ బట్ట బయలును జ్ఞాన చక్షుస్సు చేత, అంటే జ్ఞాన కన్నుతో, అంటే గురుని చూపుతో. ఇక్కడ నీ చూపు ఏమై ఉండాలా? గురుని చూపై ఉండాల. గురుడు ఏ చూపుతో చూస్తున్నాడో ఆ చూపుపై ఉండాల. గురుని చూపుతో చూడు బయలున ఎరుక లేదురా శిష్యుడా అంటాడు భూమానంద స్వామి. గురుని చూపుతో చూడు బయలున ఎరుక లేదురా శిష్యుడా. అట్లా
సద్గురు సూచనచే అంతటను నిండి ఉన్నది ఒక్క బయలేనని నమ్మి ఆ యొక్క సద్గురు యొక్క సూచన చేత, ఆ గురుని చూపు చేత అంతటను నిండి ఉన్నది ఒక్క బయలేనని నమ్మి ఆ బయలు సూది మోపన సందు లేకుండా అంతటా నిండి నిబిడీకృతమై ఉన్నదని ఊహతో ఎరిగి భావన చేసి, చూడు ఇంతవరకు ఏం చెప్పా? ఊహాతీతం అని చెప్పా, భావాతీతం అని చెప్పా. కానీ అది ఎరిగి ఎరగని స్థితి. ఆ ఊహతో ఎరిగి భావన చేసి ఆ బయలందు నీవు నేను లోకులు లోకములు దూరేటందుకు చోటు లేదని ఎరిగి ఆ పరిపూర్ణం ఇట్లుందని, నిండి నిబిడీకృతమై ఉన్నదని, సూది మోయిపోయేదానికి కూడా సందు లేకుండా ఉండదని, అంతటా నిండి ఉండదని, అంతటా నిండి ఉన్నదని నువ్వు ఎరిగి ఊహతో భావన చేసి ఆడేం కావాలా? ఈ బయలందు నీవు గాని నేను గాని లోకులు గాని లోకములు గాని దూరేటందుకు గాని చోటు లేదని ఎరిగి నీవు నేను లోకులు లోకములు ఎండమావుల యందు నీటి వలె లేకనే భ్రాంతిచే తోపింపబడుచున్నవని గుర్తెరిగి ఇవి నీవు నేను లోకులు లోకములు ఎండమావుల యందు నీటి వలె లేకనే భ్రాంతిచే తోపింపబడుచున్నవని గుర్తెరిగి ఇట్లు ఎరిగిన ఎరుకను వదిలి ఉన్నచో, ఇట్లు ఎరిగినటువంటి ఎరుకను వదిలి ఉన్నచో ఏమున్నది అక్కడ? బయలే స్వతసిద్ధముగా అంతటా నిండి ఉన్నది. అట్టి బయలును గుర్తు పోయిన పిదప నీ ఎరుగుటెట్లు? అట్టి బయలును గుర్తు పోయిన తర్వాత ఎరిగేది ఎట్లు? ఏడు దొరికింది. మనం అవతల పేజీలో చెప్పుకున్నటువంటిది. దాన్ని ఎరిగేది ఎట్లిక గుర్తు అనే మాట వచ్చింది 72వ కందార్థంలో. దాన్ని ఎరిగేది ఎట్లిక గుర్తు అనేదానికి ఈడ భావంగా దొరికింది మనకు. అంతటా నిండి ఉండును అట్టి బయలును గుర్తు పోయిన పెదప ఎరుగుట ఎట్లు? ఈ పద్యమునందు గురువు శిష్యునకు సూచన చేసి ఈ విధముగా పలుకుచున్నాడు. ఈ పద్యమునందు గురువు శిష్యునికి సూచన చేసినాడు. సూచన చేసి ఈ విధముగా పలుకుచున్నాడు. కనరాని దాన్ని శూన్యం బని అనవచ్చును, కానీ బయలును శూన్యం బని అనరాదు. ఎందుచేతనగా అంతటా నిండి బయలు చెలించక ఏకరీతిగా నిలిచి ఉన్నది. ఇందులో కనుగొనుటకు ఎరుక లేదు. ఇందులో కనుగొనుటకు ఎరుక లేదు. ఈలాగున ఉన్న బయలును లేని ఎరుకను ఊహతో ఎరిగి, ఇది ప్రధాన అంశం మన పని. ఉన్నది ఉన్నట్లు ఎరగడము గురుముఖత, లేనిది లేనట్లు ఎరగడము. ఉన్న బయలును లేని ఎరుకను ఊహతో ఎరిగి భావన చేసి చూడుము. ఉన్నది ఉన్నట్లు లేనిది లేనట్లు చూడట్ల భావనతో చూచి ఎరుకను శూన్యంబను గురుడు శిష్యునకు సూచన చేసి, ఎరుకను శూన్యంబను ఈ విధంగా నువ్వు ఊహతో ఎరిగి భావన చేసి చూడు. సూచిన తర్వాత ఏమి? ఎరుకను శూన్యంబను, ఎరుక శూన్యం. గాని గురుడు శిష్యునకు సూచన చేసి ఈ రీతిగా పలుకగా
ఎరుకనే శూన్యమని అనప్ప అని చెప్పి గురువు శిష్యునికి సూచన చేసి ఈ రీతిగా పలకగా శిష్యుడు బయలు ఉన్న విధమును ఊహతో ఎరిగి బయలు ఉన్నటువంటి విధానాన్ని ఊహతో ఎరిగి ఎరుకను విడిచి ఏమీ మాట్లాడక ఉండెను. ఎరుకను విడిచినటువంటి శిష్యుడు ఇంకేం మాట్లాడతాడు? ఏమీ మాట్లాడకుండా ఉండెను. అంతటా గురుడు శిష్యుని ఉద్దేశించి మళ్ళా గురువు ఏమన్నాడు? శిష్యుని ఉద్దేశించి కనవచ్చనా లేదా, కనుగొంటి లేదా కనుగొంటిలే అని కనుగొంటిలే దాన్ని అనరాదా? ఏం పలకనే పలకవు? కనవచ్చనా లేదా, కనుగొంటిలే కనుగొంటే లేదని అనరాదా? కనుగొంటిలే దాన్ని కనుగొంటే లేదని అనరాదా? అనగా భావన చేతనే కనుగొనవలయను. అదే కనుగొంటిలే దాన్ని అని అనరాదా అని ఆయన రాశాడు ఆయన భాషలో అనుకో. ఏం రాశాడంటే కనుగొంటే లేదని అనరాదా అనగా భావన చేతనే కనుగొనవలయను. భయం ఎందుకు? కనవచ్చనా లేదా, కనుగొంటిలే అట్లా కనుగొంటిలే అదే పదం ఉండేది దీంట్లో. అనరాదా? కనుగొంటిలే దాన్ని అనరాదా, భయం ఎందుకు, ఇదిగో అని బయలు ఉన్న విధమును ఎరిగించినాడు. ఎట్లా సరిపోతుందయ్యా? లేదని అనరాదా? అది బాగుంది. ఎట్లా లేదులే, ఇట్లే కరెక్ట్. అట్లే కాదు. కనవచ్చనా లేదా, కనుగొంటిలే కనుగొంటిలే అని ఎందుకనలేవు నువ్వు, దాన్ని అనరాదా? నీకు కూడా నావత్ ఇచ్చినాడు. కనుగొంటిలే దాన్ని అనరాదా, భయం ఎందుకు, ఇదిగో అని బయలు ఉన్న విధము ఎరిగించాను. మళ్ళీ ఇదిగో చూడు అని తెలియవచ్చాడు. ఇక పై పద్యం అంటే 76వ పద్యం నందు గురువు శిష్యునకు బయలు సూచన చేయగా, శిష్యుడు బయలు లక్షణమును భావన చేసి, శిష్యుడు బయలు లక్షణాన్ని బయలు ఉండే విధానాన్ని సూచన చేసి, ఆ బయలు సూది మోపను సందు లేక అంతటా నిండి ఉన్నదని ఊహతో ఎరిగి, ఆ బయలు సూది మోపను సందు లేక అంతటా నిండి ఉన్నదని ఊహతో ఎరిగి భావన చేసి, ఆ బయలందు ఎరుకకు మూలము లేదని ఎరిగి, ఆ బయలందు ఈ ఎరుకకు మూలము లేదని ఎరిగి ఏమీ మాట్లాడక ఉండెను. ఏమీ మాట్లాడుకోకుండా ఉన్నాడు. అప్పుడు గురువు, శిష్య, నేను నీకు బయలు సూచన చేసి బయలే సత్యమనియు, ఆ బయలందు ఎరుక లేదు కావున ఎరుకే శూన్యమనియు ఎరిగించి తిని, నీవు బయలెరుకలను ఎరిగితివి కదా, నువ్వు ఈ బయలను ఎరుకను రెండింటిని ఎరిగినావు కదా. బయలందు లేని ఎరుకే కదా, బయలందు లేని ఎరుకే ఆకాశము అని నీవు ఎరుగుము. బయలందు లేని ఎరుకే ఆకాశము, ఈ శబ్దం ఆకాశము అని నీవు ఎరుగుము. ఈ విధముగా నీవు ఎరిగినచో, ఈ విధంగా నువ్వు ఎరిగితే ఎరుక ఆకాశము ఈ రెండు ఏకమవునురా. ఎరుక ఆకాశము ఈ రెండు
ఏకమౌనురా. బయలు ఆకాశము ఎట్లు ఏకమౌనురా. బయలు ఆకాశం ఎట్లు ఏకమైతే ఈ రెండు వేరు వేరు. ఈ విధముగా గురువు శిష్యునకు బయలు, ఎరుక, ఆకాశము ఈ మూడింటిని వివరించి శిష్యునకు ఎదురుగానున్నటువంటి పరిపూర్ణమును చూపించుచు, ఇదిగో పరిపూర్ణము కనబడుచున్నది, దీనిని శూన్యం అనరాదు. దీన్ని శూన్యమని అనరాదప్ప, ఎరిగి ఉండము. నేను చెప్పినటువంటిది నీ మదిలో ఎరిగిండు. ఆ విధంగా ఊహతే భావన చేసి ఈ ఎరుకే శూన్యమని తెలియబడి, నీవు బయలెరుకలను ఎరిగితివి కదా, బయలందు లేని ఎరుకే ఆకాశము అని నీవు ఎరుగుము. ఈ బయలందు లేని ఎరుకే ఆకాశం, ఈ ఆకాశం. కానీ ఈ విధముగా నీవు ఎరిగిన తర్వాత ఎరుక ఆకాశము ఈ రెండు ఏకమవురా. అది బయలయ్యే ఉంది, ఇది బయలయ్యే ఉంది, అది ఏకమైంది. కానీ బయలు ఆకాశము ఎట్లు ఏకమవునురా. బయలు ఆకాశం ఏకం కాదు. నువ్వు ఎరిగినచో ఎరుక ఆకాశం ఈ రెండు ఏకమవు. ఆ బయలు యందు ఇది బయలై ఉంది అంతే. బయలులో ఆకాశం లేదు ఏకమయ్యేదానికి. ఈ విధముగా గురువు శిష్యునకు బయలు, ఎరుక, ఆకాశము ఈ మూడింటిని వివరించి శిష్యునకు ఎదురుగా ఉన్నటువంటి పరిపూర్ణమును చూపించుచు, ఇదిగో పరిపూర్ణము కనబడుచున్నది, దీనిని శూన్యం అనరాదప్ప, ఈ విధంగా ఎరిగుండుము. నేను నీకు పైన తెలిపిన విధముగాక, నేను నీకు పైన తెలిపిన విధముగా గాక ఎరుక సత్యమని బయలు శూన్యమని నీవనినచో, నేను చెప్పిన విధంగా నీవు తెలియబడుకోకుండా ఎరుక సత్యమని బయలు శూన్యమని నీవిగిన అన్యావనుకో, నా చేతి వైపు చూచి నిర్ణయించుకో. నా చేతి వైపు చూసి నువ్వు నిర్ణయించుకో. గురువుగారు చేయిట చూపించి బయలుయందు చేయి ఇట్లా ఇట్లా తిప్పుతాడు కదా, దాన్ని చూడు, చూచి నిర్ణయించుకొను. లేని పక్షమున నా చేతి చురుకుతనము నీవు చవి చూచెదవు. నువ్వు నేను చూపించే విధానాన్ని గ్రహించి చూడకపోతివా, నా చేతి చురుకుతనాన్ని చూస్తావు, నువ్వు దెబ్బలు పడతాయి నీకు. నా చేతి చురుకుతనము నీవు చవి చూస్తావు అనగా నీకు దెబ్బలు తప్పవు అని చెప్తా ఉన్నాడు. కనపడేటి బయలులో జ్ఞానచక్షువుకు భావన చేత కనపడేటువంటి ఈ బయలులో, అంటే గురుని చూపుకు కనపడేటువంటి ఈ బయలులో కనుగొనగా ఎరుక లేదు. చూద్దామంటే దాన్ని గ్రహిద్దాము, ఎరుక ఉండేటువంటి మూలం ఎక్కడుందో చూద్దామని ఎతుకుతా పోతే ఎరుక లేదు. తన మూలము తనకు తెలియలే, ఎరుక లేదు. కనుకనే ఈ ఎరుకను శూన్యమని ఆకాశమని అనవలసి వచ్చెను. కనబడలే, ఎంత ఎతికినా లేదు. అందుకే ఈ ఎరుకను శూన్యమని ఆకాశమని అనవలసి వచ్చింది. ఈ శూన్యమైన ఆకాశముచే ఈ ప్రపంచము కలిగెను.
ఈ శూన్యమైనటువంటి ఆకాశం వలనే ఈ ప్రపంచం కలిగింది. కావున ఈ ప్రపంచమంతయును శూన్యమని అనవలసి వచ్చెను. అందుకే ఈ ప్రపంచమంతా కూడా శూన్యమని అనవలసి వచ్చెను. ఈ లేని ఎరుకను చెలించక ఏకమై ఉన్న బయలందు లేకుండా చేయుము. ఈ లేని ఎరుకను చెలించక ఏకమై ఉన్నటువంటి బయలందు లేకుండా చేయము. అప్పుడు నీవు లేకపోతే సరి. ఈ మాటే మనకు నిర్ణయం. నీవు లేకపోతే సరి. నీవు లేనిచో ఉన్నదే పరిపూర్ణము. నీచే తెలియబడేదంతా ఎరుకే. ఈ విషయ వాసనలో మునిగి తేలుతా ఉండేటువంటి విషయమంతా శబ్ద బ్రహ్మ, స్పర్శ బ్రహ్మ, రూప బ్రహ్మ, రసబ్రహ్మ, గంధ బ్రహ్మ, ఇవన్నీ నీకు తెలియబడేటువంటి విషయాలన్నీ ఎరుకే. నీచే తెలియబడేదంతా ఎరుకే. నీవు లేనిచో ఉన్నదే స్వతసిద్ధము. 79. పై పద్యమునందు బయలు సత్యమని, ఎరుక శూన్యమని, ఎరుకే ఆకాశమని, శూన్యమైన ఆకాశముచే కలిగినటువంటి ఈ విశ్వమంతా శూన్యమని వివరించి ఉన్నారు. ఇంతవరకు ఏం విన్నాం మనము? పై పద్యములో బయలు సత్యమని, ఎరుక శూన్యమని, ఎరుకే ఆకాశమని, శూన్యమైన ఆకాశంచే కలిగినటువంటి ఈ విశ్వమంతా కూడా శూన్యమని వివరించి తెలియపరిచాడు గురువుగారు. ఇంతవరకు శిష్య, అంతటా నిండి చెలించక ఏకమై నిలచి ఉన్న పరిపూర్ణము అహమనదగదు కదా. అంతటా నిండి చెలించక ఏకమై నిలిచి ఉన్నటువంటి పరిపూర్ణము అహమనదు కదా. అహం అనే దానికి ఉందా నిండి ఉన్నటువంటి పరిపూర్ణాన్ని? అహం ఉన్నదో లేదో అది చూడదు, నిజమే కదా. ఆ పరిపూర్ణము అహము అనదగదు. అహము ఉందో లేదో కూడా దానికి తెలియదు. అహం ఉన్నదో లేదో అది చూడలే కదా. ఈ మాట నిజమే కదా. గ్రహించినావా లేదా? ఈ మాట నిజమే కదా. అది ఎట్లనగా, అహమనగా నేను. అహమనగా నేను అనుట అహం. అది నేను అని అంటా ఉందా? నిండి చెలించకుండా ఏకమై నిలిచి ఉండేటువంటి పరిపూర్ణము నేను అని అంటా ఉందా? అనలే. నేను అంట. అహమనగా జ్ఞానం, అహమనగా గుర్తు. ఇవన్నీ అహంగానే తీసుకోవాలి నువ్వు. అహమనగా జీవుడు, అహమనగా ఈశ్వరుడు. ఎన్నని వ్రాయను? నీకు నేను తెలియవచ్చేదానికి ఎన్నని రాయను? ఎన్ని ఉదాహరణలు తీసుకొచ్చి నీకు తెలియవచ్చేదానికి చూపించగలను? కావున జ్ఞానవర్జితమైన బయలు అహమును పుట్టించదు. జ్ఞానవర్జితమైనటువంటి బయలు అహమును పుట్టించదు. అహము కన్నను ముందుగానే ఉన్నది. అహము కన్నను ముందుగానే ఉన్నది. ఈ అహమే విశ్వమై నిలిచి ఉంది. ఈ అహమే నిత్యమై నిర్మలమై, ఈ అహమే విశ్వమై నిలిచి ఉంది. ఈ ఎరుక రూపైన అహమే, ఈ ఎరుక రూపైనటువంటి అహమే బయలును గని ఆ బయలందు తా లేనని ఎరిగి, బయలును గని అంటే ఎట్లగనల్లా? సర్వకాలములందు, సర్వదేశములందు, సమస్త వస్తువులందు చెలించకుండా నిండి నిబిడీకృతమై అంతటా ఉన్నటువంటి బయలును
నువ్వు కని అంటే తెలియబడి ఆ బయలుందు తా లేనని ఎరిగి ఆ బయలందు నేను ఎన్నటికీ లేను అని ఎరిగితే సరి. ఈ విధంగా ఎరిగితే ఇంకా సరి. ఆకాశమే ఆవరణం, బయలు నిరావరణం. ఆకాశము ఇదిగో 40 కోట్ల యోజనములు కలిగి ఉంది అని ఒక కొలత ఉంది దానికి. ఎంతవరకు శబ్దం ఉందో అంతవరకు ఆకాశం. శబ్దము ఆకాశం ఎంతవరకు ఉందో అంతవరకు ఆత్మ ఉంది అని. అంతే. ఆకాశము ఒక ఆవరణం కలిగి ఉంది, బయలందు మితం. బయలైతే నిరావరణం. దీనికి ఇంతింత అని అనరా అనేది. ఇంతింత అని చెప్పేదానికి దానికి కొలతలు లేవు. అంత నిండి అదే ఉంది. ఆవరణము మితి కలిగినది, ఆవరణమేమో ఒక మితం. ఆవరణము లేని బయలు అమితం. అది దానికి ఆవరణం లేదు. ఈటికి ఆటికి అనేటువంటి ఆవరణము దానికి లేదు. ఈ రెండు వేరు వేరు. ఆకాశము పరిపూర్ణము, బయలు ఈ రెండు వేరు వేరు. ఆకాశము బయలు ఈ రెండు వేరు వేరు. ఆవరణ రూపమైన ఎరుక చేత, ఈ ఆవరణ రూపమైనటువంటి ఎరుక చేత అంతటా నిండి ఉన్న పరిపూర్ణమును ఊహతో ఎరిగి భావన చేసి, ఈ ఆవరణ రూపమైనటువంటి ఎరుక చేత అంతటా నిండి ఉన్నటువంటి పరిపూర్ణాన్ని ఊహతో ఎరిగి భావన చేసి ఎరుకను వీడి ఉండుము. ఎరుకను వీడి ఉండు, ఎరుకను విడిచి ఉండు అని. పై పద్యముల యందు బయలు సత్యము, ఎరుక అసత్యము, ఎరుక శూన్యము, ఎరుకే ఆకాశము, ఎరుకే అహము, ఎరుకే ఆవరణము, ఆకాశమే శూన్యము అని వివరించి ఉన్నారు. పై కందార్థాల్లో ఈ విధమైనటువంటి విషయాలన్నీ మనము తెలియబడినాం. మరి ఈ విధముగా ఆకాశము శూన్యమని మొరపెట్టుచు ఆ శూన్యమునందు పంచభూతము పుట్టి ఈ జగత్తు కలిగినదనియు చీకాకుగా చెప్పి ఉన్నారు. ఆ మాటలు సత్యదూరం. అవి సత్యమైనవి కాదు, నిజమైనవి కాదు. అవి వినకూడదు. వారి మాటలు ఎలాగున్నవి అనగా, ఇదో గొడ్రాలికి పుత్రుల వలె. ఆయన ముందే గొడ్రాలు, ఆమెకు పుత్రుడు ఉన్నాడంటే గొడ్రాలికి పుత్రుల వలెను, కుందేటికి కొమ్ములు ఉన్నట్లుగాను ఉన్నవి. గొడ్రాలికి పుత్రులు కుందేటికి కొమ్ములు అని పేరుకు మాత్రమే గాని విచారించితే గొడ్రాలికి పుత్రులు లేరు, కుందేటికి కొమ్ములు లేవు. ఈ విధముగానే విచారించి చూడగా శూన్యమైన ఆకాశం నుంచి ఈ ప్రపంచం పుట్టనే లేదు. శూన్యమైన ఆకాశం నుంచి ఈ ప్రపంచము పుట్టనే లేదు. ఇతర మార్గస్థులు లేని ఎరుకను బయలందు లేనే లేదనక, ఇతర మార్గస్థులంతా చాలా మంది ఇదే నిజం అనుకొని, ఇతర మార్గస్థులు లేని ఎరుకను బయలందు లేనే లేదనక మొట్టమొదట లేని ఎరుక కలదని, పిదప లేనే లేదని చీకాకుగా చెప్పినారు. మొట్టమొదటేమో ఎరుక కలదని, మళ్ళా తర్వాత లేనే లేదని చీకాకుగా చెప్పినారు. ఎవరు? ద్వైత మతస్థులు, అద్వైత మతస్థులు, విశిష్టాద్వైత మతస్థులు చెప్పినటువంటిదంతా చీకాకు అయిపోయింది. ఒకరొక రకంగా, ఓరొక రకంగా, గురువు ఒక రకంగా, శిష్యుడు ఒక రకంగా, ఇట్లా లేని ఎరుక కలదని, పిదప లేనే లేదని చీకాకుగా చెప్పినారు.
వారి మాటలు ఏ విధముగా ఉన్నవనగా ఆ శుద్ధమును దేహమునకు పులుముకొని, ఇది పొరపాటు పడింది అక్షరము, అశుద్ధం, అశుద్ధాన్ని దేహానికి పులుముకొని పిదప కడుక్కొనిన రీతిగా ఉంది. ముందే పట్టించుకోకుంటే బాయా ఎట్లుంది అంటే, గురుగారు ఇంకో మాట చెప్తాండి ఈ విషయానికి. కాలికైందిరా, కాలికైందేది ఆడి రాకేసుకోగా ఏంది ఇది అని చేతికి తీసుకున్నాడు, ఏళ్ళతో ఇట్లా చూసినాడు, అది ముక్కల కాటికి తీసుకున్నాడు. కాలికాడే తుడిసేయకోకుండా ఏంది ఇది అని ఏం దాంతో తుడిసేయకోకుండా కాలిది ఏలికి తీసుకొని ఏలిది ముక్కు కాటికి తీసుకున్నాడు. అప్పుడు చిచ్చి ఆడే చీ అనకూడదా? కాలిది ఏలికి తీసుకోవడం ఎందుకు, ఏలిది ముక్కు కాటి తీసుకోవడం ఎందుకు? ఇట్లా అశుద్ధమును దేహానికంత పులుముకొని పిదప కడుక్కొనిన రీతిగా ఉంది. ఒక నిమిషం అయిపోతుంది. ఎరుక లేని ఉనికిని వివరించుతున్నారు. ఆ ఎరుక లేని స్థితిని వివరిస్తా ఉన్నారు. అన్నపు సూక్ష్మాంశము మనసు, నీటి సూక్ష్మాంశము ప్రాణం. ఈ మనసు ప్రాణములు ఎన్నడు కలయవో నాడే ఎరుక లేకుండా పోవును. రెండు కలుసుటే ఎరుక. అన్నపు సూక్ష్మాంశంతో మనసు, నీటి సూక్ష్మాంశం వల్ల ప్రాణము, ఇవి రెండు కలుసుటే ఎరుక. ఇంతకన్నా ఎరుకకు మూలం లేదు. ఈ భ్రాంతిని నిన్ను అంటనివ్వకు, ఎందుకంటే దీనికి ఏం మూలం లేదు. ఈ భ్రాంతి నిన్ను అంటనీకు. అయితే ఎక్కడ లేకుండా పోతాండా ఈ రెండు వేరుగా? ఎట్లా లేకుండా పోతున్నాయి, ఎప్పుడు పోతున్నాయి అంటే, నిద్ర, మూర్ఛ, సమాధి, మరణము, తూష్ణీభూతావస్థల యందు మనసు ప్రాణములు తాత్కాలికముగా కలయవు. నిద్రపోయి లేచిన తర్వాత మళ్ళా కలుస్తాయి. మూర్చపోయినవన్నీ నీళ్ళు తెల్లో బిగం చెవులు పెట్టి అది చూసి ఇది పెట్టి లేపితే మళ్ళా ఎరుక మనస్సు, అది ప్రాణము మనస్సు కలుస్తా ఉన్నాయి. సమాధి స్థితిలో ఉన్నటువంటి వారు కూడా తిరిగి మళ్ళా ఈ జగత్తులోకి చెవి చూసినప్పుడు మళ్ళా ఇవి రెండు కలుస్తా ఉన్నాయి. మరణం చెందినటువంటి వాడు కూడా అంతే, తిరిగి మళ్ళా జన్మ తీసుకుంటే మనసు ప్రాణము కలుస్తా ఉన్నాయి. తూష్ణీభూతావస్థల యందు ఉండేటువంటి వాడు కూడా అంతే, మనసు ప్రాణములు తాత్కాలికముగా కలయు. ఓహో, తూష్ణీభూతావస్థల యందు ఉన్నటువంటి మనసు ప్రాణములు తాత్కాలికముగా కలయవు. అయితే ఇవి 4, 1, 2, 3, 4, 5 విషయాల్లోనూ కూడా తాత్కాలికంగా అయితే కలయవు. అయితే ఈ అవస్థలు పరిపూర్ణమునకు సాటి రావు. ఇట్టి అవస్థలు పరిపూర్ణానికి లేవు. అయితే పరిపూర్ణ స్థితి ఈ అవస్థల వలె ఉండును. పరిపూర్ణ స్థితి ఈ అవస్థల మాదిరి ఉంటుంది. అందుచేతనే శుద్ధే సుషుప్తి దృష్టాంతం తస్మిన్నాహం కదాచన తధ్యాత్వదాపి యస్మాస్తి ప్రపంచం నాస్తి సర్వదా అన్నారు. అహంకారము, శరీరము, ఈ అహంకారము శరీరములు ఎక్కడెక్కడను ఉన్నవో, ఈ అహంకారము ఈ శరీరాలు ఎక్కడెక్కడైతే ఉన్నాయో అక్కడల్లా భ్రమలు ఉన్నాయి అనేసి శివరామ దీక్షితీయంలో 173వ పేజీలో తెలియపరిచాడు. అహంకారము శరీరములు ఎక్కడెక్కడను ఉన్నవో అక్కడల్లా భ్రమలు ఉన్నాయి. అహంకారము లేని ఉనికియే పరమార్థ స్థితి. అహంకారం లేని ఉనికియే పరమార్థ స్థితి. అయితే ఈ దేహమునందు గోళ్ళు, రోమములు, దంతములయందు ప్రాణ మనస్సులు కలయిక ఉన్నవి. ఈ దేహములో గోర్లయందు కానీ ప్రాణం ఉంటే కదా అవి పెరుగుతా వస్తా ఉన్నాయి. రోమములు ఎంటుకల యందు, దంతములు పండ్ల యందు ప్రాణ మనస్సులను కలయిక ఉన్నవి. బోలో శ్రీ సద్గురు మహారాజ్కి జై.
జై శ్రీ వెంకటాంబ సమేత శ్రీ పూర్ణానంద పులయారులకు జై. జై శ్రీ ఇందుగల గురు భక్త మండలికి జై. మంగళం చెప్పండి. కాదు ధీర సంతత నిర్వికార నిర్మల నిర్విచార నిత్య నిరకార అశరీరా సార వికీన సంసార విధూర అవికార నిర్విషయ ప్రచార నిరాధార మంగళము మంగళము సద్గురుదేవా మంగళము మంగళము. పుట్టి గిట్టకయున్న ఎట్టి ద్వయరహితం వైనట్టి ద్వాదశి వస్తు గుట్టుదయ బుట్టి అట్టే శిరమున్న చెయ్యి బెట్టి జన్మము కాడ ముట్ట ఎరుకను వీడగొట్టిన ప్రభురాయ మంగళము మంగళము సద్గురుదేవా మంగళము మంగళము. కాలకాలము నొక్క లీల నిలజీయుండి చాలా కలయరుకకు అవలయ్యే వేళ మూలములేక గుర్తెరిగే శరీరమే కాలములేదని కీలు తెలిపిన స్వామి మంగళము మంగళము సద్గురుదేవా మంగళము మంగళము. ఎన్నడేమియునుగాకున్న బయలందెరుక ఉన్నదన్న మాట సున్న పరిపూర్ణమున్నది స్వప్నమందెన్నో దోచిన రీతి ఎన్నడి జగము లేదన్న సద్గురు రాయ మంగళము మంగళము సద్గురుదేవా మంగళము మంగళము. సాటి లేని కృపతోటి బయలును చూసి పాటి ఎరుకను గోట మీటి ధరమేటి కోటి లింగయ్యకు ఈ సూటి నెరిగించిన ధీటులెరేల్చురి కోటేశ్వర ప్రభో మంగళము మంగళము సద్గురుదేవా మంగళము మంగళము. మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. జై సద్గురు ప్రభు మహారాజుకు జై. శ్రీ పూర్ణానంద పుల్లయార్య సద్గురు ప్రభు మహారాజుకు జై. శ్రీ వివేకానంద బండార్ సుబ్బయార్య సద్గురు ప్రభు మహారాజుకు జై. గురు పరం జై. జై గురు. జై గురుదేవా. జై గురు స్వామి. జై గురు జై గురు. నమస్తే. జై గురు స్వామి. రేపు రేపు ఎరుకను విడిపించుట. రేపు వచ్చేది ఎరుకను విడిపించుట. రికార్డ్ ఆఫ్ చేయండి స్వామి. జై గురు స్వామి. జై గురు స్వామి. జై గురు స్వామి. జై గురమ్మా, జై గురు. స్వామి రికార్డ్ ఆఫ్ చేయలేదు. చేస్తాను. జై గురుదేవ.